మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మరి 13వ రోజు ఉపవాస కూడికి చేసిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మంచిది, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి 12 దినాలు కూడా మనకు దేవుడు తోడుగా నీడగా ఉండి క్షేమాన్ని, మంచి శాంతి సమాధానాన్ని, మంచి నిద్రను, అలాగే మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించడానికి దేవుని స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళదాం. ఈరోజు మన అంశము పట్టు విడవక ప్రార్థిస్తే. ఏంటంటే అంశం పేరు పట్టు విడవక ప్రార్థిస్తే అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని ధ్యానిద్దాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు గుడివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళెను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పట్టు వేయడక ప్రార్థిస్తే ఏ ప్రయోజనాలు ఉన్నాయో, పట్టు వేయడక ప్రార్థిస్తే కలిగే లాభం ఏంటో, దేవుని సన్నిధిలో మనం ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఆశీర్వాదాలు వస్తాయనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువు వారు యెరికో పట్టణంలో గుండా వెళుతూ ఉన్నాడు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ గుంపులు గుంపులుగా జనం వస్తారు. ప్రైజాడ, హల్లెలూయా. ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డరా, ఎవరుంటారు ఫ్యాన్స్ అంటే ధనవంతులు కాదు గాని గుడ్డోడు, కుంటోడు, దరిద్రులు, పేదోళ్ళు ఇలాంటి వారు ఎక్కువగా యేసు ప్రభువుని వెంబడిస్తారు. ఎందుకంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, ఎవరి కొరకు వచ్చాడట? పాపుల కొరకు వచ్చాడు. కాబట్టి ఆయన వెంబడి ఎవరు చూసినా కూడా ఆ పాపులు ఎక్కువగా, గుడివారు, కుంటివాళ్ళు, ఇలాంటి వారు, రోగస్తులు అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చేవాళ్ళు. దేవుడు స్వస్థపరుస్తూ ఉండేవాడు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోగంతో ఉన్నా కూడా, చనిపోయిన వారిని కూడా తీసుకొచ్చినా కూడా వారు స్వస్థ పొందుకొని, అంటే తిరిగి లేచేవాడు, జీవం పొందుకొని వెళ్ళేవాడు. అలాంటి కరుణ కలిగిన దేవుని దగ్గరికి బహుజన సమూహం వెంబడిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ విషయం తెలుసుకున్నటువంటి జనం ఎందుకు తెగెళ్తున్నారు? గుంపులు గుంపులుగా బహుజనం సమూహం వెళ్తున్నారు రోడ్డున. అక్కడ ఉన్నటువంటి పక్కన ఆ భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతని పేరు బర్తమయి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ బర్తమైన గుడ్డివాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు ఆ దారి పక్కన ఉండి. అయితే ప్రియ దేవుని బిడ్డరా, ఆ దారిలో గుండా యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల జన సమూహం వెళ్తున్నారు. బహుజన సమూహం ఎక్కువ, శిష్యులతో పాటు బహుజన సమూహం కూడా తండోపతండాలకు వెళ్తున్నారు. వెళ్తున్నప్పటికీ ఆయన అనుమానం వచ్చింది. చూపు లేదు కాబట్టి ఆ చెవులతో విన్నాడు. ఆ విన్నటువంటి మాటలను బట్టి ఏంది ఇంతమంది జనం వెళ్తున్నారు, ఏంటంట, ఎవరు వెళ్తున్నారు అని అంటే, రే నోరు మూసుకొని గుడ్డుడా, ఏమంటున్నాడు? ప్రజలు అంటున్నారు, రే గుడ్డుడా, నీకెందుకు ఊరకుండా కూర్చోవాలా, నీకెందుకురా అడుక్కోక, నీకెందుకు, ఎవరైతే నీకెందుకురా అని చెప్పి ప్రియ దేవుని బిడ్డగా ఆయన్ని
గద్దిస్తా ఉన్నారు ప్రజలు. శిష్యులు కూడా ఊరుకోవా ఏంటి నీకు, ఎవరన్నా ఆయన బోధకుడు యేసుక్రీస్తు ఆయన వెళ్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తున్నాడంటే ప్రియ దేవుని బిడ్డరా వెనకాల శిష్యులు ఉన్నారు, శిష్యులు వెనకాల బహుజన సమూహం అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డరా అంటున్నారు, రే గుడ్డోడా నువ్వు ఊరకుండో, ఎందుకు అరుస్తావు కేకలేస్తావేంద్రా అంటున్నా. కానీ ఆయన అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే, అంతకుముందు ఆల్రెడీ ఏమైపోయిందంటే చాలా మంది గుడ్డోళ్ళకి చూపు వచ్చింది, గుడ్డోళ్ళకు కాళ్ళు వచ్చినాయి, పక్షవాయు రోగులు స్వస్థపడ్డారు, చాలా మంది అనేక రోగులు స్వస్థ పొందారు. అందుకని తనకు విన్నాడు కానీ చూడలేదు, మనిషిని చూడలేదు కానీ విన్నాడు. ఆయన గురించి యేసు ప్రభు గురించి విన్నాడు కానీ ఆ విషయాన్ని ఎప్పుడు చూడలేదు, కళ్ళు లేవు కానీ చూడలేదు. ఇప్పుడు చెప్పారు, ఏమన్నారంటే దావీదు కుమారుడని యేసు ప్రభు ఇటుకుండా వెళ్తున్నాడు అనగానే కేకలు వేయడం ప్రారంభించాడు. చూపు లేదు కాబట్టి దావీదు కుమారుడా నన్ను కరుణించంటే వీళ్ళు గద్దిస్తా ఉన్నారట. ప్రైజ్ హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్దామంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆ రోజే ఊరుకోరు, ఈ రోజే ఊరుకుంటారు. యేసుప్రభు దగ్గరికి మందిరానికి వెళ్దాం, చర్చిలోకి వెళ్తే కాస్త ఏదైనా మనశ్శాంతుడు ఉంది అని ఎవరైనా వద్దామంటే, ఏదైనా రోగాలు ఉన్నాయి వెళ్దాం కదా అక్కడికి వెళ్తే స్వస్థపడదామంటే, అప్పుడు కూలిపోయాను, నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు, ఆదరించేవాళ్ళు ఎవరు లేదని వెళ్దాం అనుకుంటే అడ్డుపడేవాళ్ళు కోకలలుగా ఈ లోకంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు సహాయం చేయవు, చేసే దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్దామంటేనేమో ఇవాళ నీవు. ప్రియ దేవుని బిడ్డరా, అమ్మ పెట్టదు అడుక్కోలేదు, ఇదొక సామెత. అయితే యేసు దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే వద్దామని వాళ్ళు అనుకున్నా కూడా అడ్డుపడేవాడు కోకలలుగా ఉన్నారు. బహుజన సమూహం, దావీదు కుమారుడు ఏదో సూపు పొందుకుందామని కేకలేస్తుంటే ఆ జన సమూహం గాని ఆ శిష్యులు అంటున్నారు, ఊరికరా బాబు గుడ్డుడా, ఎందుకంటే అరుస్తావు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ తర్వాత మరలా అని గద్దించగా ఆగల. మరలా ఏమంటున్నాడు అక్కడ, మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసినో. ప్రైజ్ హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా కేకలు వేసేటటువంటి వ్యక్తిగా, అంటే కేకలు ఏమన్నాను కానీ పెద్ద పెద్దగా కేకలు వేయడం కాదు, దేవుని సన్నిధిలో గోజాడే వాడిగా ఉన్నారు. పట్టు నీకు ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే జవాబు కావాలనుకుంటున్నావో, దేని కొరకైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావో, ఆ జవాబు వచ్చేంత వరకు కూడా ఏం చేయాలట? పట్టు విడవకుండా. ఇక ఈ జవాబు రావడం లేదు, 2 రోజులు చేశాను, 4 రోజులు చేశాను, 5 రోజులు చేశాను, 6 రోజులు చేశాను, అయినా జవాబు రాలేదు కాబట్టి ఇక అనవసరం అని చెప్పి అక్కడ పక్కన పడేస్తావేమో. అలా పక్కన పడేయడానికి వీలేదు. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ జవాబు వచ్చేంత వరకు నువ్వేం చేయాలో తెలుసా? పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రారంభించాలా, దేవుని సన్నిధిలో గోజాడటం ప్రారంభించాలా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? మరీ ఎక్కువగా కేకలు వేసే వ్యక్తిగా, దేవునికి వినపడే విధంగా కేకలేమన్నాడు కానీ ప్రజలందరికీ కనపడే విధంగా, వినపడే విధంగా కేకలు వేయడం కాదు. ప్రియ దేవుని బిడ్డరా, చుట్టుపక్కల వారికి విసుగు చెందేంతగా కేకలు వేయడం కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆ దేవునికే వినపడాలి. ప్రియ దేవుని బిడ్డరా, నీ హృదయంతో ఆయనతో మాట్లాడాలి. కానీ చుట్టుపక్కల ప్రజలు నిద్రపోయేవాడు లేచి నిలబడి ఏంది కేకలు అని చెప్పి అనే విధంగా నువ్వు ఎప్పుడు కూడా కేకలు వేయకూడదు. అలాంటి ప్రార్థన ఎప్పుడు చేయకూడదు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆ దేవునికి, ఆకాశం ఉన్న దేవునికి వినపడే విధంగా మనం కేకలు వేయాలి తప్ప చుట్టుపక్కల ప్రజలకు వినపడే విధంగా మనం ఎప్పుడు కూడా కేకలు వేయకూడదు. ఎందుకంటే అది అలాంటి వారు ఎవరు అంటే పరిసయ్యులు, సద్దుకాయులు. పరిసయ్యులు ప్రియ దేవుని బిడ్డరా, వారు ఎక్కడ ఉంటారంటే సంత వీధుల్లో ప్రజలకు వినపడే విధంగా కేకలు పెట్టి ప్రార్థన చేస్తాడు, పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తారు. చుట్టుపక్కల వినపడాలి కదా, అప్పుడు ఈయన ఎంత ప్రార్థన పోడు అని తెలియదు. ఉండారా అలాంటి వారు మన మధ్య? ఉండారా? పెద్దగా కేకలు వేసి జనాందరూ మన ప్రార్థన వినాలని కేకలు వేసేవాళ్ళు తప్పు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఎవరికి వినపడాలంటే హృదయం ద్వారా పెద్దగా కేకలు వినపడదు. హృదయంలోనే వినపడాలి తప్ప దేవునికి చుట్టుపక్కల వారికి వినపడడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డరా, అందరూ కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నాకు చూపు లేదు, నా గుడ్డని నాకు చూపియ్యి అని చెప్పి కేకలు వేస్తుంటే ఆ కేకల గట్ట యేసు ప్రభు ఏమయ్యాడు? ఆగిపోయాడు. వెళ్ళిపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కేకలు విని అతను ఎవరో, అతను ఇక్కడ తీసుకురాని అనగానే శిష్యులు అంటున్నారు, అబ్బాయి అరే గుడ్డుడు, అరే బ్రతమై గుడ్డుడు, అరేరా అయ్యగారు పిలుస్తున్నాడు రా. అతను ఏం చేశాడంట? పిలవగానే దిగ్గున లేచి బట్టలు పారవేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను పిలిస్తే
రమ్మని దేవుడు పిలిస్తే నీకు కలిగింది అక్కడ పడేసి వచ్చేవాడిగా నువ్వు ఉండాలి. విడిచిపెట్టి రావాలంతే. ఆయన పిలిచిన తర్వాత అక్కడ అంటాడు, ప్రియ దేవుని బిడ్డరా, పేతురు రా నన్ను వెంబడించంటే ఏం చేశాడండి? వలలు అక్కడే విడిచిపెట్టాడు. అతని జీవనాధారం వల్లే, పేతురు గారి జీవనాధారం వల్లే, యాకోబు యోహాను యొక్క జీవనాధారం అవే. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన శిష్యులందరూ కూడా పేదవారు, కడు పేదవారు. ఎలాంటి వారు అంటే చేపలు పట్టుకుని బతికే వాళ్ళే తప్ప వాళ్ళ ఆస్తిపరులు కాదు. అలాంటి వాళ్ళందరినీ పిలిచాడు, రండి నన్ను వెంబడించండి అన్నాడు. అందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? వల్ల ఆడబడేసి యేసు ప్రభుని దిగ్గున లేచాడట. బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభుని వెంబడించారు. శిష్యులు కూడా అలాగే వెంబడించారు. ఏలియా అంటున్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చి రా నా వెంబడి రా అంటే ఎలీషా ఏం చేస్తున్నాడండి? తన దగ్గర ఉన్నటువంటి 12 అరకను కూడా అంత ధనవంతుడు, గొప్ప ధనవంతుడు ఎలీషా అయినా నేను రాను అనలేదు. అక్కడ దాన్ని అరకను కూడా ఏం చేశాడట? ముక్కలుగా విరగొట్టి ఎదురును వధించి దాన్ని విందు చేసి ఆ చుట్టుపక్కల ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి ప్రజలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి ఫుల్గా వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను దైవ సేవకుడైనటువంటి ఏలియా నన్ను పిలిచాడు, నేను దేవుని సేవ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి తన కలిగినటువంటి అదంతా కూడా మరలా ఒకవేళ మనసు కలిగిద్దేమో, మరి ఎక్కడ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిందని చూశారా అరక, అది గుర్తొచ్చి ఒకవేళ తినడానికి తిండి దొరకకపోతే యేసుప్రభుని వెంబడించిన తర్వాత ఒకవేళ గడవకపోతే మళ్ళీ వెనక్కి తిరుగుతానేమో అని ఏం చేశాడంట? మళ్ళా గుర్తు రాకుండా ఉండడం కొరకు దాన్ని అక్కడే వధించేసి, ఎద్దును కూడా వధించి అరకను ఎర్రగొట్టి ఆ పొయ్యిలో పెట్టి వంట వండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి ఎక్కడికి వచ్చాడట? ఏలియాని వెంబడించి గొప్ప దైవ సేవకుడుగా, ఏదో ఒక గొప్ప ప్రవక్తగా అతను మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడు పిలిస్తే, దేవుడే గనక నేను పిలిస్తే రా అంటే నీవు దేవుని పని కొరకు, అది ఏ పని అయినా, ఆయన అప్పగించిన పని అది ఏదైనా పర్లేదు, సేవ చేయాలని ఏం అవసరం లేదు. సేవకుడిగా పిలిస్తే ధనుడివో, ఒకవేళ గడవను పరిస్థితి అయినా కూడా సంతోషంగా ఆయన సేవ చేయొచ్చు. ఒకవేళ పరిచయం చేసే వ్యక్తిగా ఒకవేళ నేను పిలిస్తే సంఘంలో పరిచయం చేయి. బాధ్యత కలిగి ఒకవేళ ఏదైనా నీకు బాధ్యత చెప్తే ఆ బాధ్యత సంతోషంగా చేయగాని, నాకు కుదరదండి, ఇంటికాడ పిల్లలు ఉన్నారండి, లేకపోతే ఇంటికాడ ఉందండి, ఆమె కొంచెం వండి పెట్టాలండి, మా నాన్న మా అమ్మని అడగాలండి, ఇది కాదు. నీ ఇంటికి పరిచర్య ఏదైనా అప్పు చెప్తే ఎలా ఉండాలండి? బాధ్యతతో పనిచేయాలే గాని ఇంటికాడ గురించో లేకపోతే నీ పిల్లల గురించి ఏదో నీ తల్లిదండ్రుల గురించి ఏదో చెప్పుకోవడం కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నా. నీకు అప్పగించిన పని అది ఏదైనా నీ హృదయపూర్వకంగా నువ్వు చేయగలిగితే ధనురాలు అవుతావు. అతను అంటున్నాడు, దిగ్గున లేచాడు, పిలవగానే బట్టనాడ పారేసాడు. ఉంది కదా చేతిలో, ఏమంటారు దాన్ని? మనకేం తెలుసు, మాకేం తెలుసు. ప్రియ దేవుని బిడ్డరా, అడుక్కోవడానికి, భిక్షం ఎత్తుకోవడానికి గుడ్డో లేకపోతే అతని దగ్గర ఉన్న బొచ్చు ఏదైనా కానీ దాన్ని అక్కడే పడేసాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన గురించి చాలా విన్నాడు కాబట్టి ఆయన వెంబడించాడట. అప్పుడు అడుగుతున్నాడు, నేను నీకేం చేయబోతున్నాను యేసు ప్రభు అంటే, అయ్యా నాకు చూపు దయచేయని అడుగుతున్నాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది పో అనగానే యేసు ప్రభునితో నడుస్తూ ఉండగానే అతనికి చూపు వచ్చిందంట. యేసు ప్రభుని వెంబడించి వెళ్ళాడు. ప్రైజ్ హల్లెలూయా. అతను పట్టుబడి, అదే కనుక అరే గుడ్డడా కూర్చోరా, నీకెందుకురా అడుక్కునేవాడా అని అలా ఒక మాట అన్నప్పుడు నాకెందుకులే అని చెప్పి కనుక ఊరక ఉన్నట్లయితే ఇలా చూపు పొందుకునేవాడు కాదు. ఆయన మరలా కేకలు వేశాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడు, నాకు స్వస్థత ఇచ్చే, నాకు చూపుని అని ఆయన పెద్దగా కేకలు వేశాడు, బిగ్గరగా. అది విన్న దేవుడు అంటే నీవు ప్రార్థనకి నిరీక్షణ కలిగి ఉంటావా లేదని నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ప్రార్థన అయితే చేస్తావు, ఆ ప్రార్థన జవాబు వెంటనే రావాలని కోరుకుంటావు.
కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, నీ నిరీక్షణ ఎదురు చూస్తూ ఉంటాడు. నీ నిరీక్షణ అంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎలా నిరీక్షణ కలిగి ఉన్నావో లేదా, ఓర్పు ఉందా నీకు దగ్గర, సహనం ఉందా లేదా. అంటే ప్రార్థన ఆలస్యం అయ్యే కొద్ది విశ్వాసకున్న అలవాటు ఏంటంటే ఈ ప్రార్థనకు జవాబు రాదు, నా దేవుడు నా ప్రార్థన ఎండలేదు, అసలు దేవుడు ఉన్నాడు అంటావా అంటావు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు, నీ నిరీక్షణ చూస్తున్నాడు. ఆయన ఆయన దగ్గర నుంచి వచ్చే జవాబు నువ్వు పొందుకునేడానికి ఓర్పు అన్న నీ దగ్గర ఉందా, సహనమైన ఉందా అని పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అంటే నువ్వు చేసే ప్రార్థనకు జవాబు పొందుకునే అంతవరకు నువ్వు కనుక ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు. ఆ గుడ్డి భిక్షగాడు ప్రియ దేవుని బిడ్డలు ఏమయ్యాడో తెలుసా? పెద్దగా కేకలు వేశాడు, వద్దు అరగా కన్నా కూడా ఊరుకోకుండా దేవుని సన్నిధికి మొర్ర పెట్టాడట. ఆ మొర్ర ప్రభు ఎక్కడికి వెళ్ళింది, ఆయన వచ్చాడు, నీకేం కావాలంటున్నాడు. అయ్యా నాకు సూపుందా ఇచ్చేయండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంట. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని ఎద్దకు వస్తున్న నీవు దేని కొరకు అడుగుతున్నావో అది పొందుకున్నావని నువ్వు నమ్ము. ప్రియ దేవుని బిడ్డరా, నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఆయనకు అసాధ్యమని ఈ లోకంలో ఏమీ లేదు. కానీ అడగటంలో మన పొరపాటు, లేదంటే విశ్వాసంలో మన దగ్గర ఉన్న లోపం. మన దగ్గర ఆ ప్రార్థనకైతే వస్తాం కానీ విశ్వాసాన్ని ఉంచలేము. ప్రియ దేవుడు, ఏదైనా ఒక బలహీనత ఉంటే ఆ బలహీనత నిమిత్తము ఆ దేవుడు చూస్తాడే, ఆయన చూసుకుంటాడే, ఆయన స్వస్థపరుస్తాడే నమ్మకాన్ని మనం ఉంచలేము. లేదు, ఎందుకనంటే మనలో విశ్వాసము తక్కువ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకు అని అంటే ఎంతగా మొర పెట్టాలంటే పెద్దగా కేకలు వేయాలి అంటాడు, బిగ్గరగా పట్టు విడవక. అంటే అర్థం ఏంటంటే పట్టు విడవకుండా నీకు జవాబు వచ్చే అంతవరకు అని అంటారు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తన భార్యను, తన బిడ్డను, తన దాస్యను, తన మందునంతా కూడా ముందు పంపించి అన్న దగ్గరికి పంపిస్తున్నాడు. లాస్ట్ లో చివరి ఆగిపోయాడు. ఆగిపోయి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. ప్రభువా, నేను నా అన్న దగ్గరికి వెళ్తున్నాను, ఏసావు దగ్గరికి వెళ్తున్నాను, నా అన్న నన్ను కానీ నా వారిని కానీ ఎవరిని కూడా ఏమి చేయడానికి వీలు లేకుండా నువ్వే సహాయం చేయ ప్రభు అని మొర్ర పెడుతూ ఉంటే, ఎప్పుడు మొర్ర పెట్టాడట, ఎప్పటి నుంచి మొదలు పెట్టాడమ్మ దైవమ్మ? సందకాడ ప్రారంభించాడు. సందకాడ ప్రారంభించాడు, తెల్లారేదాకా. తెల్లారుతుంది, అప్పుడే పీసు తెల్లారుతుంది. అప్పుడు అరే అబ్బాయి, ఆ తోత అంటుంది, ఊరే బాబు నన్ను వదిలిపెట్టరా బాబు, తెల్లారుతుంది. ఏమండి ఎవరు? రాజాల గారు ఎవరు అడుగుతున్నారు? ఏమండి రాజాల గారు ఎవరన్నారు? దేవుని దూత అంటుంది, అరే బాబు నన్ను వదిలిపెడితే నేను వెళ్తాను రా బాబు, తెల్లారుతుందిరా బాబు, పీసు తెల్లారుతుంది, జనం నన్ను చూస్తారు, నన్ను వదిలేరా బాబు అని దేవదూత అంటుంది. యాకోబు అంటున్నాడు, నిన్న అంత తేలిగ్గా విడిచిపెట్టను, రాత్రంతా కూడా నీ గట్టిగా పట్టుకున్నా, నిన్ను మాత్రం విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదించిన తర్వాతే నిన్ను విడిచిపెడతా, ముందు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, అప్పుడు నేను విడిచిపెడతా పో అన్నాడు. యాకోబు అంటే మోసగాడే అనుకున్నాడు. అతనిలో ఉన్న పట్టు ఏంటో ఆ దేవత అప్పుడు తెలిసింది, దేవుని దూతకు అప్పుడు తెలిసింది. నువ్వు సామాన్యుడు కాదురా బాబు, నువ్వేదైతే అనుకుంటావో అది నెరవేరే వరకు నిద్రపోవు. రాత్రంతా కూడా నాతో నువ్వు పెరుగులాడావు, నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా నన్ను విడవలేదరు. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు మోసగాడు అనుకున్నాగా, నువ్వు మోసగాడు కాదురా బాబు. ఈ రోజు నుంచి నీ పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఒకవేళ నీ జీవితం, నీ బ్రతుకు బాగలేదు అనుకుంటున్నావేమో, నీ జీవితం నా జీవితం పాడైందని నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో ఈ రోగం నుంచి నేను బయట పడలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టు. ఈ రాత్రి దేవుని దూత, నీ ఎద్దకు వచ్చిన దేవుని దూత, నీకు కావలగా ఉన్న 2 దూతలు ఉన్నారు, వారు నీ దగ్గర నుంచి అడగాలి, అయ్యో నన్ను విడిచిపెట్టి మేము వెళ్తాము, తెల్లారుతుంది మేము వెళ్ళిపోతాము. రాత్రి అంతా నీకు తోడుంది, పగలు తోడు నీకు కనపడదు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ద్వారా దూతను ఏం చేస్తావు? బంధిస్తాం. అర్థమవుతుందా? మన దగ్గరకు వచ్చిన దూతలు మనం బంధించే శక్తి మనకు ఉంది. అంటే మనకు సహాయం చేసే అధికారం వాళ్ళకు ఉంది. మనం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకు కావాల్సిన దూతలకు మనం ఆజ్ఞాపించి, నాకు ఈ అవసరం ఉంది తీసుకురాపో అంటే తీసుకొస్తారు వాళ్ళు. కానీ ఆ విషయం మనకు మనకి 2 కావలి వాళ్ళు ఉన్నారు దూతలు, ఆ విషయం కూడా మనకు తెలియదు. ఏం అవసరం వాళ్ళతో మనకే? ఇంట్లో ఆయన ఉన్నాడు, ఏదైనా అవసరం తెస్తాడు, అన్నం పెట్టుకుంటే ఆమె తెచ్చింది,
బండి బాగు అరే బండి ఎత్తురారంటే ఎవడో ఒకటి తెస్తాడు. ఇంకేం అవసరం దోతలతో మనకేమనుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ దూతలకు ఆజ్ఞాపిస్తే నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు ఎత్తుకొని తీసుకుని వెళ్తారు. ప్రైజులార్డ్, హల్లెలూయా. అంత గొప్ప అధికారంలో ఉన్నటువంటి దూతలు నీకు అప్పగించాడు పనిగా. నీ పని చేయడానికి వాళ్ళకి అప్పగించాడండి, మన పని చేయడానికి. కానీ మనం ఏం చేస్తాం? ఆ రాళ్ళలో కూడా వెళ్తామయ్యా, నువ్వు ఏడే కూర్చో. ఎవరిని? దూతలు అంటారు, నువ్వు ఏడే ఉండు, మేము రాళ్ళ గుండా వెళ్తాం. దెబ్బలు తగిలితే అమ్మో వాయ్యో వామ్మో నేను నడిచి నాకు ఏమయ్యో నడిచి కాళ్ళు నొప్పులు పుట్టి, మోకాళ్ళు నొప్పులు పుట్టి, కొండ ఎక్కడైపోయి, రాళ్ళు ఎక్కడైపోయి, ఇగో ఈ ఆ బండల మీద మేము వస్తుంటే మాకు ఎదురు దెబ్బ తగులుందంటాం. ఎదురు దెబ్బ తగలకుండా తీసుకురావడానికే దేవుడు ఈ దూతను కావలించాడు. నీకు నొప్పి రాగలకుండా ఉండటం కనుకే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. కానీ వాటిని వదిలేస్తాం. మనకు అప్పగించిన దూతలు మనకు పరిచర్య చేయడానికి ఇచ్చాడండి. దేవదూతలు ఎవరు ఎందుకు వచ్చారో తెలుసా? మనకు పరిచర్య చేయడానికి. కానీ మనం వాటిని ఏం చేస్తాం? అసలు అవి ఉన్నాయనే సంగతి కూడా మనకు తెలియనట్టుగా కూర్చుంటాం. యాకోబు పెనుగులాడాడు. ఆ దూత అంటుంది, అయ్యా నన్ను వదిలిపెట్టురా బాబు. నువ్వు అనుకున్నాను యాకోబు అనుకున్నాను, నువ్వు యాకోబు కాదు. ఎవరు అట? ఇశ్రాయేలు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు భయపడగాకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియత, ఆ రాత్రంతా రాత్రంతా ప్రార్థన చేస్తే ఏమైందంటే ప్రార్థనలో విజయాన్ని పొందుకున్నాడు యాకోబు. గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అవసరం కొరకైతే నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏ యొక్క జవాబు కొరకైతే ఇక్కడికి నువ్వు రాత్రి వచ్చావు, ఈ రాత్రి అంతా కూడా మొర్రపెట్టు, ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు నేను జవాబు దయమమ్మ ఏమంటున్నాడు? నీ ప్రార్థనకు నేను జవాబు ఇస్తాను, నాకు నువ్వు మొర్రపెట్టు అని సెలవిస్తున్నా. యాకోబుకి ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇడంటావా? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో గుడ్డివాడికి నేను జవాబు ఇచ్చి చూపునిచ్చిన దేవుడిని. నీవు ఏ పని నిమిత్తం, ఏ అవసరం నిమిత్తం ఇక్కడికి వచ్చావో, దేని నిమిత్తం అడగడానికి ఇక్కడికి వచ్చావో నువ్వు నన్ను అడుగు. ఈ రాత్రి అడుగు, ఈ రాత్రి మొర్రపెట్టు. ఈ రాత్రి కదా, ఒకవేళ ఆలస్యం అయితే దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 20 రోజులు జవాబు రాలేదు. 21వ రోజు అయిపోతుందనగా జవాబు వచ్చిందండి. ఏ దానియేలు భక్తిపడు కాదంటారా? దానియేలులో శక్తి లేదంటారా? ప్రార్థనలో ఉంది. కానీ మార్గ మధ్యంలో మొదటి రోజే దానియేలు ప్రార్థనకు జవాబు మొదటి రోజే వచ్చింది. కానీ మార్గ మధ్యంలో దేవుడి నుంచి జవాబు దానియేలు దగ్గరకు వచ్చేటప్పటికి శ్రావణి మధ్యలో ఉన్నటువంటి సాతాను దూతలు ఏం చేశారంట? వాడిని గట్టిగా పట్టుకున్నారు, జవాబు రాకుండా. మొదటి రోజు జవాబు వచ్చింది కానీ జవాబు రాకుండా సాతానుడు అక్కడ పట్టేశాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సేవకుడైనటువంటి నా కుమారుడైన దానియేలు మొర్రపెట్టగా నేను జవాబు ఇచ్చాను. కానీ ఆ జవాబుకు ఆ ప్రార్థనకు జవాబు నేను ఇచ్చిన తర్వాత అది దానియేలు దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి తన దూతలకు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడ్డల మికాయేలుకు ఆ ఆజ్ఞాపించగానే సాతానుడితో పోరాడుతున్నాడు మికాయేలు. ఎన్ని రోజులు పోరాడాడంట? 21 రోజు. 21వ రోజు మికాయేలు గెలిచాడు. అతని చేతిలోంచి జవాబు గాబ్రియేలుతో తీసుకున్నాడు. వాళ్ళిద్దరు పోరాడుతూనే ఉన్నారు. సాతాను చేతిలో నుంచి వచ్చిన జవాబు గాబ్రియేలు పట్టుకున్నాడు. ఆ గాబ్రియేలుతో ఏం చేశాడట? గబ వాళ్ళిద్దరు పోరాడుతున్నారు, యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. దానియేలు దగ్గరికి వచ్చి, ఇదిగోయ్యా నీ ప్రార్థనకు జవాబు మొదటి రోజే వచ్చింది కానీ మార్గ మధ్యంలో సాతానుడు పట్టుకున్నాడు. మికాయేలుతో ఇప్పుడు పోరాడుతుంది. మికాయేలుతో గెలిచాడు. నేను ఆ జవాబు పట్టుకుని కాబట్టి నీ దగ్గరికి వచ్చాను. 21వ రోజు అండి. ఎందుకని? నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడో దేవుడు అనుగ్రహించాడు. కానీ మార్గం మధ్యలో సాతానుడు ఆపుతున్నాడు అనే విషయాన్ని గ్రహించు. అంతేగాని దేవుడు నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు జవాబు ఇయ్యలేదు, నా దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, అసలు నా దేవుడు నా మాట ఎంటలేదేమో, నా ప్రార్థన ఎంటలేదేమో, అసలు నాకు తోడు లేడేమో అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు. కానీ అది రావడానికి మార్గం మధ్యలో సాతానుడు అనేక ఆటంకాలు కలగజేస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు మొరపెట్టు. ఆ జవాబు నీ యొద్దకు వచ్చేదాకా, ఆ జవాబు నీ దగ్గర నీ సన్నిధికి వచ్చేదాకా, నీకు ఆ జవాబు నువ్వు పొందుకునేంత వరకు కూడా నువ్వు మొరపెట్టు. ఆ మొర్ర ఆలకించిన దేవుడు నీ జీవితంలో
జవాబు అనుగ్రహించాడు. ఆ జవాబుకు ప్రియ దేవుని బిడ్డరా, ఆ జవాబుకు దేవుడు ప్రతిఫలాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు అనే విషయాన్ని గ్రహించు. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి ప్రియ దేవుని బిడ్డరా ఒక భయంకరమైనటువంటి ఏమొచ్చిందంట, నాశనం వచ్చింది. దేవుని ఉగ్రత, అది ఆ పట్టణం అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి. కానీ ఆ పట్టణంలో నీతిమంతుడైన లోతు ఉన్నాడు అనే విషయాన్ని అబ్రహాం గ్రహించి అబ్రహాం అంటున్నాడు దేవుడికి, అయ్యో నా సేవకుడైన అబ్రహాం చెప్పకుండా నేను ఎలా ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను అని చెప్పి అబ్రహాంతో చెప్తే అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఏమంటున్నాడు, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే 50 మంది ఉన్నా నేను నాశనం చేయను. 45 మంది ఉంటే 45 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను అంటున్నాడు. మరి 40 మంది ఉంటే 40 మంది ఉన్నా నేను నాశనం చేయను అంటున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో ఇంకొకసారి అడుగుతాను, మరి 30 మంది ఉంటే 25 మంది ఉండా కూడా రక్షణ. మరి 20 మంది ఉంటే ప్రభు ఒకసారి ఏమనుకోదు, ఈ ఒక్కసారి ప్లీజ్ ఈ ఒక్కసారి అంటున్నాడు. బ్రతిలాడుతున్నాడు ఎవరిని? దేవుడిని. అబ్రహాం బ్రతిలాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి ఇంకొకసారి ఏమనుకోగలరు, క్షమించు నన్ను. పదే అడుగుతున్నాను అనుకుంటున్నామేమో, మనం అడుగుతాం కదా కోరగలు ఒకటే ఆడు ఇచ్చుకుంటాడు కానీ దేవుడు ఇచ్చుకోడు. నువ్వు అడిగితే పదే అడిగితే దేవుడు ఇసుకుంటాడేమో, కూరగాయలు ఇసుకున్నట్టు పాలడు ఇసుకున్నట్టు ఇసుకుంటాడేమో అనుకున్నావు. ఇసుక్కోడు దేవుడు. నీవు ప్రార్థనకి కంపల్సరీ జవాబు ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డరా. ఆ దేవుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఇంకొక అవకాశం, ఏమనుకోకపోతే 20 మంది ఉంటే, అరే బాబు 20 మంది 10 మంది ఉన్నా కూడా నేను రక్షిస్తానంట. మరి 5 ఉంటే పోరా బాబు నీ ఇష్టం. ఇక ఇంకెక్కడ ఒకడున్నా రక్షిస్తావా అని అంటాడేమోనని దేవుడు ఏం చేశాడంటే వెంటనే 10 మందితో ఆపేసి యెహోవా అబ్రహాం యొక్క మాట చొప్పున వెనక వెళ్ళిపోయాడు. ఇక ఇంకెందుకంటే మనోడు అడిగే కొద్దీ ఆ 4 ఇద్దరికి వస్తాడని ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే బహు ఘోరమైన మర్ర వెళ్ళింది దేవుని దగ్గరికి. ఘోరమైనటువంటి పాపంతో నింపడిన పట్టణం కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఎంతగా మొర్రపెట్టేవాడు లేడు దేవుని సన్నిధిలో. కానీ పాపంతో నింపబడింది. కానీ ఆ మొర్రట దేవుని దగ్గరికి వెళ్ళింది. దాన్ని నాశనం చేయడానికి దేవుడు తన దూతలు ఇద్దరిని పంపించాడు అక్కడికి పట్టణాన్ని. కానీ అక్కడ నీతిమంతులు 10 మంది అన్న ఉన్నారా అంటే అబ్రహాం అనుకున్నాడు, అయ్యో నా తమ్ముడు నా సహోదరుడు కొడుకున్నాడు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళి అయి ఉంటాయి, భర్తలు ఉంటారు, వారి పనివారు ఉంటారు, 10 మంది అన్న ఉంటారు కదా అనుకున్నాడు. కానీ లోతు తన భార్యను తన బిడ్డలను కూడా రక్షించుకోలేకపోయాడు అనే విషయాన్ని అబ్రహాం తెలియక అలా అడిగితే ఎన్నిసార్లు అడిగండి, చాలా సార్లు పదే ఒక్క అవకాశం ఇస్తావా, ఒక్క అవకాశం ఇస్తావా అని దేవుని సన్నిధిలో ఆయన మొర్ర పెడుతూ ఉంటే దేవుడు ఆయన మొర్ర ఆలకించి అబ్రహాం బట్టి లోతుని ఏం చేశాడంట, ఆ ఉగ్రతలో నుంచి తప్పించి కాపాడాడట. నీవు కూడా దేవుని సన్నిధిలో అబ్రహాం వలె మొర్ర పెట్టేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు కూడా ప్రియ దేవుని బిడ్డరా ఆ యొక్క యాకోబు వలె మొర్ర పెట్టే వ్యక్తిగానే ఉండాలి. జవాబు వచ్చేంత వరకు కూడా లోతు కుటుంబాన్ని అబ్రహాం యొక్క మొర్రే, అబ్రహాం యొక్క పట్టు విడవక ప్రార్థన చేసినటువంటి అబ్రహాము లోతు కుటుంబాన్ని కాపాడుకున్నాడు, లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, మరి నువ్వెలా ఉన్నావో ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో పట్టు వేడకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు కంపల్సరీగా ఇస్తాడు అనే విషయాన్ని గ్రహించు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, దేవుడు ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని గ్రహించు. కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన నీవు ఎలా ఉంటావు అంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటావా? నాలాంటి వాడి ప్రార్థన, నాలాంటి దాని ప్రార్థన కూడా ఆలకిస్తాడా అని ఎక్కడంటావు? ఉన్నాడని ఇక్కడికి వస్తావు, కానీ 4 వస్తున్నారని నేను కూడా వస్తున్నావో నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడుగా, నీ మొర్ర ఆలకించే దేవుడు ఉన్నాడుగా, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడుగా. ఆయన సజీవుడని తెలుసుగా, నీకు ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు అని తెలుసు. ఆయన ఆలకించే దేవుడు, చెవి గలవాడు వినుగాక అన్న రీతిలో ఆయన వినే చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్వు మొర్ర పెడితే ఆయన నీ మొర్రను ఆయన ఆలకిస్తాడు. శ్రావణి పట్టు విడవకి రాత్రి నువ్వేం చేయాలో తెలుసా? మొర్ర పెట్టే వ్యక్తిగానే ఉందా.
దేవుని సన్నిధికి వచ్చిన నీవు దైవమా ఆలకిస్తున్న దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పట్టు వీడకు నువ్వు ప్రార్థనలే మొర్ర పెట్టేవారిగా ఉండాలా. అనేక మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారండి. ఆ ప్రజల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. నీ ప్రార్థన ఆలకించి ఏదో ఒక రోజు కంపల్సరిగా ఆ నశించిపోతున్న ఆ ప్రజలందరినీ కూడా తను రక్షించుకునే దేవుడు మన దేవుడు. అంతేగాని ఈ ప్రజలు పోయారు, నాశనం అయితే నాశనం అయ్యారు, నాకు మంచిదే, మొత్తం ఈ ఊరంతా కొట్టుకుపోతే నేను ఒక్కడనే బతికి ఇదంతా యాదామని కూడా నా వేమం. ఏమన్నా ఎందుకు వచ్చావు నువ్వు ఈ లోకానికి తెలుసా? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు తెలుసా? ఎందుకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టాడు తెలుసా? నిన్ను కొన్నాడు తెలుసా? తన ప్రాణం పెట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు నిన్ను నువ్వు కరిగించుకుంటావు, కరిగిపోతావు అని నిన్ను కాపాడుకుంటే నువ్వేమో తిని నిద్రపోతూ నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోవు. ఇంకేం ప్రజల కొరకు చేస్తాం? ఎవరు పోయినా పర్లేదు, నేను బతికితే చాలనుకుంటా. అది కాదండి. దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాలేదా? ఎన్ని సంవత్సరాలు నువ్వు మొరపెట్టావో, నీ ప్రజల కొరకు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టావో అయినా మొరపెట్టావు. పెద్ద పెద్ద దైవ సేవకులు మొరపెట్టిన తర్వాత వారు చనిపోయిన తర్వాత రక్షింపబడిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, ఎంతో మంది దైవ సేవకులు మొర్రపెట్టారు, జవాబు రాలేదు. ఏంది నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా కానీ ఒక్క ఆత్మ కూడా నేను రక్షించలేకపోయానని బాధపడ్డ దైవజనులు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఎవరి కొరకైతే ప్రార్థన చేశారో అట్టి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని విశ్వసించారంట. ప్రియ దేవుని బిడ్డ, రైతుల హల్లెలూయా. నీవు కూడా ఒకవేళ నీ ప్రార్థనకి ఈ సంవత్సరం జవాబు రాలేదేమో, నీ ప్రార్థనకి ఒకవేళ 5 సంవత్సరానికి ప్రార్థన చేస్తే జవాబు రాలేదేమో, నీ ప్రజల కొరకు నువ్వు మొర్ర పెడితే నీ ప్రజలు రక్షించబడలేదేమో, నువ్వు మొర్రపెట్టు. ఏదో ఒక రోజు మాత్రం కంపల్సరిగా నీ ప్రార్థనకు జవాబు తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో కంపల్సరిగా నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఆ సహోదరి సోదరుడా, పట్టు విడవక దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రజలు చాలా మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ బిడ్డలు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు, నీ వారు ఎంతో మంది ఉన్నారు నశించిపోతున్న వారు. వారి కొరకు నువ్వు మొరపెట్టు. ఏదో ఒక రోజు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తగిన కాలంలో వారిని రక్షిస్తాడు. తగిన కాలంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని. తగిన కాలం నీ అప్పులు ఊబిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. తగిన సమయంలో నీకున్న రోగంలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. తగిన సమయంలో ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో అక్కడ తగిన సమయంలో నేను ఏం చేస్తాడట? తలవలే ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితం ఏం కాలేదు. ఎందుకంటే అందరికన్నా ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దాని కొరకు నువ్వు ఎదురు చూడు. ఆ సమయం వచ్చే సమయం ఉంది, దగ్గరలో ఉంది. ఆ సమయంలో దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు వలె నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను త్యజించేశారో అట్టి వారందరినీ కూడా నీ యొద్దకు, నీ పాదాల యొద్దకు తీసుకొచ్చే సమయం దగ్గర పడింది. రైతుల హల్లెలూయా. దిగులు పడకు, బాధపడకు. దేని కొరకైతే నువ్వు మొర పెడుతున్నావో తగిన సమయంలో దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడు. నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి మహాకృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.